బెస్ట్ బర్త్‌డే వీడియో అయితే ఉంటది. డెఫినెట్‌లీ ఇంట్రెస్ట్‌గా ఉంటే ట్రై చేయండి. ఈ డైలాగ్ అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇందులో మీరు ఒకవేళ ఆ డైలాగ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వేరే డైలాగ్ కూడా అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. నేను ముందు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. హ్యాపీ బర్త్‌డే. కాస్ట్ కూడా ఉంటుందని. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు. మీ యొక్క కామెంట్ చాలా ఇంపార్టెంట్ నాకు. డెఫినెట్‌లీ కామెంట్ అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే ఫాంట్ లింకు దాంతో పాటు ప్రాజెక్ట్ అంటే ఫుల్ ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా ఇచ్చేసిన. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ దొరుకుతుందో అంటే మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళండి. సంతోష్ ఆర్షిప్ అని సెర్చ్ చేసి సైడ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్‌లో మీరైతే ఆర్‌సీఎఫ్ 242 అని సెర్చ్ చేసి ఈ ఆర్టికల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ నుంచి అయితే యూజ్ చేయండి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు నేనైతే మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడనే అయిపోయిందని అనుకోవద్దు. చాలా ఇది చేయాలి ఇందులో. కాబట్టి నేను కొన్ని స్టెప్స్ చెప్తాను. దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇలాగైతే ఉంటది. స్టార్టింగ్‌లో యానిమేషన్ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఒకటైతే చెప్తాను. మీ డ్రెస్ కలర్‌ని బట్టి మాత్రమే చేంజ్ చేయండి ఇది. నార్మల్‌గా అయితే పెట్టకుండా మీ మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉంటదో ఎండింగ్‌లో మాక్సిమం ఒకటే కలర్‌లో ఉన్న డ్రెస్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే వేరే వేరే ఉండొచ్చు. కానీ లుక్ బాగుంటది. ఇక్కడ రోజ్ కలర్ మనమైతే చేంజ్ చేయలేం కానీ మిగతాది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి ఇలాగైతే కనిపిస్తుంది. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఒకవేళ వేరే డైలాగ్ మీ దగ్గర ఏమైనా ఉంటే వీడియో ఉన్నా నో ప్రాబ్లమ్. కింద ప్లస్ కానీ మీడియాలోకెళ్ళి ఒకవేళ మీ దగ్గర వీడియో క్లిప్పే ఉందని అనుకుందాం మనం. ఏ వీడియో క్లిప్ అంటే ఒక్క నిమిషం ఏదైనా సంథింగ్ ఒకటి చూస్తా. ఓకే. ఈ వీడియో క్లిప్ ఉంది. దీనికి ఓన్లీ ఐడియో తీసుకుంటా. పైన ఎక్స్‌ట్రాగా ఐడియో చేసి దీన్ని రిమూవ్ చేస్తున్నా. డైలాగ్ ఎక్కడి నుంచి ఉంది, ఎక్కడి వరకైతే ఉందో అది కొంచెం బాగా చూసిన తర్వాత మీకు ఎంతైతే కావాలో అంతవరకు కట్ చేసి ఆ మ్యూజిక్‌కి, ఈ మ్యూజిక్‌కి కొంచెం అటాచ్‌మెంట్ బాగా చేయండి. అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఓకే. దాని తర్వాత దీన్ని మీరు టెక్స్ట్ కానీ ఏదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. టెక్స్ట్ అయితే అవి మంచిగా మీకు నచ్చినట్టయితే చేంజ్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ మనకైతే ఇక్కడ చూసుకుంటే సారీ ఈ ప్రాజెక్ట్ ఇంకోటి నేను హార్ట్ వీడియో అయితే ఒకటి ఇచ్చాను. అది యూజ్ చేయండి చాలా బాగుంటది. ఒక పీఎన్‌జీ అయితే యాడ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పీఎన్‌జీ మీరు ఎవరైతే పెట్టాలని అనుకుంటున్నారో కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి నేను సంథింగ్ ఒకటి చేంజ్ చేస్తా. ఓకే. ఇది చేంజ్ చేసిన. దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా ఇలా. ఓకే. నేమ్ కూడా పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ ఫోటోస్ అయితే ఉన్నాయి. అవి ఇవన్నీ వన్ బై వన్ చేంజ్ చేసిన తర్వాత ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. ఈజీగా ఇంకేమైనా డౌట్ ఉంటే 100% కామెంట్ చేయండి. జై హింద్.